హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ప్లీజ్ తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మండే తీసిన వ్లాగు. వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. ఒక్క వీడియో అప్లోడ్ అవ్వడానికి నా నెట్ చాలా స్లోగా ఉండడం వల్ల ఒక్కరోజు టైం పడుతుంది. ఇంకా అందుకే వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అలానే నేను శుక్రవారం కోసం అన్ని పనులు చేసుకుని రెడీగా చేసుకున్నాను. శనివారం శుక్రవారం పూజ చేసుకునే అవకాశమే లేక హెల్త్ అయితే బాగాలేదు. ఇంక పూజ కూడా చేసుకోలేదు. అందుకే వీడియోస్ కూడా ఏమీ అప్లోడ్ చేయలేదు. మొదటి శుక్రవారం పూజ వీడియో కానీ ఇంకా అవేమీ అప్లోడ్ చేయడానికి ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసినవే కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో ఇంకా అలా కుదరలేదు. ఈరోజు ఉదయాన్నే లేచి గదులన్నీ నీట్గా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేసి సోర్జావ్ అయితే కాచాను. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి. ఫస్ట్ గృహప్రవేశానికి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. అందుకే తొందరగా గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ మా బావగారికి పెట్టడం కోసం ఒక గిన్నెలోకి తీసి సోర్జావ అది కూడా ఆయనకైతే ఇచ్చేసాను. ఆ తర్వాత కొన్ని గిన్నెలు అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి తొందరగా మా వారికి కూడా టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు అవి కూడా అలా ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకొని వంటగదిలో గ్యాస్ అది కూడా కొంచెం చిరాకుగా ఉంటే అదంతా తుడిచేసుకొని నేనైతే శారీ అది కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యాను. ఫస్ట్ ఉదయాన్నే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ కనిపించేసి మధ్యాహ్నం భోజనానికి బర్త్డే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంక తొందరగా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. రెడీ అయ్యేటప్పుడు ఇంక మనకి ఆకలి కానీ ఏమీ తెలియదు కదా, ఇంక టిఫిన్ చేయడం కూడా మర్చిపోయాను. ఇంక తొందరగా 4 స్పూన్లు పెట్టేసుకొని ఇంకా సంపర్ అయితే స్టార్ట్ అయ్యాము. మేము సంపర్ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము. అక్కడ జగనన్న కాలనీలో స్థలాలు అయితే ఇచ్చారు. అక్కడ ఇల్లు కట్టుకున్నారంటే వీళ్ళు. నైట్ వర్షం పడితే అక్కడ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. అమ్మో, చెప్పులు చేతితో పట్టుకొని అలా స్లోగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. వాళ్ళకి వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది బయటికి అది వెళ్ళడానికి. అదిను ఇంకా గృహప్రవేశం దగ్గర సత్యనారాయణమూర్తి వ్రతం అయితే జరుగుతుంది. అక్కడ దండం పెట్టుకొని కొంతసేపు కూర్చొని ప్రసాదం అది తీసుకున్నాము. ఒక్కోసారి అన్ని ఫంక్షన్స్ ఒకే రోజు వచ్చేస్తాయి. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా కోపం రాకుండా మనమే టైంని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ ఒకరి దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఇంకొకరి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చిన్న పాప బర్త్డే కదా, వాళ్ళకి ఫుడ్ అది కూడా ముందుగా పెట్టేసి అప్పుడు స్టేజ్కి ఇచ్చారంటే వాళ్ళు ఎడవకుండా ఉంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ భోజనం అది కూడా పెడుతున్నారు పాపకి. ఇంట్లో అయితే చుట్టాలతో హడావుడిగా ఉంది. మాది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. 7 ఆడపడుచులు, 4 పెదనాన్నలు, ఇంకా అలా వాళ్ళ పిల్లలు, అలా పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది కదా. ఏ ఫంక్షన్ జరిగినా కూడా చాలా సందడిగా అనిపిస్తుంది. బర్త్డేకి డెకరేషన్ చాలా బాగా చేశారు. ఫస్ట్ పాపకి స్టిల్స్ అవి కూడా డ్రెస్సెస్ అవి మార్చి అలా తీసి తర్వాత రిలేటివ్స్ అందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈరోజు అక్కడ స్పెషల్స్ వచ్చేసి ఫిష్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, చట్నీ, ఇంకా స్వీట్ వచ్చేసి బొబ్బట్లు అయితే వేశారు. ఫస్ట్ అందరం కలిసి లంచ్ చేసేసి ఆ తర్వాత ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత మా అన్నయ్య కట్టేతలు రాస్తుంటే అన్నయ్య ఇంకా భోజనం చేయలేదని చెప్పేసి నేను రాస్తాను, నువ్వు భోజనానికి వెళ్ళాను అని చెప్పేసి నేనైతే కట్టేతలు రాస్తున్నాను. ఇంకా తర్వాత మేమందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నేను ఇంకా వరలక్ష్మి పూజ వరకు కూడా ఇక్కడే ఉందామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఆ రోజంతా కూడా ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా ఆ మరుసటి రోజు వ్లాగ్ ఇది. ఆ రోజు ఉదయాన్నే అమ్మ టిఫిన్ వచ్చేసి పెసరట్టు ఉప్మా అయితే చేస్తుంది. నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మేమో పప్పు కడిగి గ్రైండర్లో అయితే వేసింది. కరేజీరవ్వ ఉప్మా అంటే నార్మల్గా అస్సలు తిన్ను, మా వారికి కూడా ఇష్టం ఉండదు. అందుకే మా ఇంట్లో ఎప్పుడు కూడా కుక్ చేయను. ఈరోజు ఇంకా పెసరట్టు ఉప్మా కాంబినేషన్ బాగుంటుందంటే కొద్దిగా చేస్తున్నాను. ఈ ఉప్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పెసరట్లు కూడా వేసేస్తున్నాను. ఒక పక్క ఉల్లిపాయలు, జీలకర్ర, వెన్నపూస వేసి కాల్చుకుంటే
రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇంకా పెసరట్లు వేసేసి ఫస్ట్ ఆయనకి పెట్టేసిన తర్వాత హైదరాబాద్ నుంచి మా అత్తయ్యలు వచ్చారు కదా! వాళ్ళకి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. వీడియో తీస్తున్నావా నేను టిఫిన్ చేస్తుంటేని అని అంటుంది. ఇంకా హైదరాబాద్ వాళ్ళు అక్కడ ఎండు మెత్తళ్ళు ఇవన్నీ కూడా దొరుకుతాయి కానీ అంత ఫ్రెష్‌గా ఉండవు. ఇక్కడైతే మంచిగుంటాయని చెప్పేసి ఒక 2 కేజీలు మెత్తళ్ళైతే కొనుక్కున్నారు. అవి అక్కడ చేసుకొని మళ్ళీ వండుకోవాలంటే లేట్ అవుతుంది కదా! ఇంకా అన్నీ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే బావుంటుందని మా ఇంటి దగ్గర గంగమ్మ ఉంటే ఆవిడ చేత అయితే చేయించుకుంటున్నారు. ఆ తర్వాత గానుగ నూనె, పప్పు, కొబ్బరి నూనె అవన్నీ కూడా కొనుక్కున్నారు. అక్కడైతే రేట్లు ఎక్కువగా ఉంటాయి కదా! ఇక్కడ మంచివి దొరుకుతాయి. కొంచెం రేటు కూడా తక్కువ ఉంటుందని ఇక్కడి నుంచి అయితే కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు వంట వచ్చేసి ఇంట్లో కూరగాయలు కొన్ని ములక్కాడ ముక్కలు, చిక్కుడుకాయలు, వంకాయలు ఉంటే కలిపేసి ఇగురు పెట్టేసి పప్పులుసు అయితే పెడుతున్నాను. ఈరోజు వంట చేస్తుంటే నాకైతే ఒక డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా పప్పు మామిడికాయ వండాను, పప్పు టమాటా వండాను, పప్పుచారు పెట్టాను. పప్పులుసు ఎప్పుడు చేయలేదు. అదెలా చేస్తారా అని చెప్పేసి ఏదో ఒకలాగే ఎలా ఉంటే ఏముంది, పప్పు ఉడకపెట్టేసి ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం చిక్కగా చింతపండు రసం వేసేసి తాలింపు పెట్టేసాను. ఇంకా అదే పప్పులుసేమో కానీ పప్పులుసులో టమాటా వేయరేమో అని నేనే అనుకున్నాను మళ్ళీ. మీరందరూ కూడా పప్పులుసు పెట్టుకుంటారా? మీరైతే ఎలా పెడతారో కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా పెట్టినందుకు నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. రామచంద్రపురం శారదా నర్సింగ్ హోమ్‌లో అయితే చూపించుకుంటున్నాను. ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగుంటలేదని చెప్పేసి. అక్కడ మార్నింగ్ వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. కానీ ఆటోలు అవి కూడా తొందరగానే దొరుకుతాయిలెండి. ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఆటోలు అవి దొరకకపోతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. మేము హాస్పిటల్‌కి వెళ్ళకముందే పప్పు అది కూడా అమ్మ రుబ్బేసి పెట్టేసింది. చట్నీ అది కూడా చేసేసింది. ఇంకా తొందరగా వచ్చింది. నాన్న కోసం మినప రొట్టె అలానే అన్నయ్య కోసం దోసలు అయితే వేసింది. నేను మినప రొట్టె కొంచెం ఒక దోస అయితే తింటున్నాను. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.